రెడీ అండి? ఎవరెవరు ఉన్నారు? ప్రశాంత్. ఫైన్. ఒక అడవిలో కొన్ని మేకలు మేత మేస్తున్నాయి. పక్కనే కాలువ పారుతూ ఉంది. కాలువ అటువైపు పచ్చటి గడ్డి ఒక మేకకు కనిపించింది. ఆ గడ్డిని తినాలంటే కాలువ దాటాలి. అలా అని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తోంది. కొద్ది దూరంలో కాలువ దాటడానికి సన్నటి కర్ర దొంగ కనిపించింది. పైనుండి మెల్లగా వెళ్ళాలి. ఎలాగైనా ఆ గడ్డిని తినాలని ఆ కర్ర దొంగపై నడుస్తోంది మేక. ఇంకా చిన్న చైనా. ఒక అడవిలో కొన్ని మేకలు మేత మేస్తూ ఉన్నాయి. స్టార్ట్. In a forest, Near forest. Near forest, some goats eat a are you Grazing. grass. Grazing Grass. Nearby. పక్కనే near Canal. canal. Canal was Canal floating. Canal was floating. Nearby. Nearby. కాలువ అటువైపు పచ్చటి గడ్డి ఒక మేకకు కనిపించింది. కాలువ అటువైపు అంటే బియాండ్ ద కెనాల్. కాలువ అవతల వైపు మేకకు గడ్డి కనిపించింది. అంతేగా, పచ్చగడ్డి కనిపించింది. చెప్పండి. గోట్ green grass కనిపించింది. ఆ గడ్డిని తినాలంటే కాలువ దాటాలి. ఎలా అని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తోంది. చెప్పండి. టు ఈట్ లేదంటే టు గ్రేజ్. టు గ్రేజ్ ద గ్రాస్. ఏం చేయాలి? తినాలి అంటే కాలువ దాటాలి. ఇట్ హ్యాడ్ టు jump out. క్రాస్ ద canal. కెనాల్ స్పెల్లింగ్ ఏంటంటే సిఎన్ఎన్ చేయాలా, సిఎన్ఎన్ ఎన్ చేయాలా? ఓకే, కెనాల్. వి హ్యాడ్ టు క్రాస్ ద కెనాల్. ఎలా అని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తుంది. చెప్పండి. ఇట్ వాస్. చెప్పాలి. It was thinking.
హౌ టు క్రాస్ ఇట్, దాన్ని ఎలా దాటాలి అని ఆలోచించుకుంటూ వెళ్తుంది. కొద్ది దూరంలో కాలువ దాటడానికి సన్నటి కర్ర దొంగ కనిపించింది. కొద్ది దూరంలో కాలువ దాటడానికి సన్నటి కర్ర దొంగ అంటే లాగ్ అనుకోండి, స్మాల్ లాగ్. పైనుండి మెల్లగా వెళ్ళాలి, ఎలాగైనా ఆ గడ్డిని తినాలని ఆ కర్ర దొంగపై నడుస్తోంది మేక. చెప్పండి. కొద్ది దూరంలో కాలువ దాటడం. In some distance. ఇన్ సమ్ డిస్టెన్స్. In some distance. Near. కొద్ది దూరంలో. Near. చూసింది అది. Cross the. It saw the It saw a log small log to cross the canal. Canal. పైనుండి మెల్లగా వెళ్ళాలి, ఎలాగైనా ఆ గడ్డిని తినాలని ఆ కర్ర దొంగపై నడుస్తుంది మేక. ఎలాగైనా. however it wanted to eat. ఎలాగైనా తినాలి. however it wanted to eat, so ఏం చేసింది అది? God eat grass. So it was walking on the log. ఓకే. అప్పుడే అటువైపు నుండి మరొక మేక ఇటువైపు వస్తోంది. ఆ దారి రెండు మేకలు నడవడానికి వీలు లేదు, అవి రెండు మధ్యలోకి వచ్చాయి. నేను ముందు వచ్చినానంటే నేను వచ్చినానని రెండు పోట్లాడుకుంటున్నాయి. మొదటి మేకకు చిన్నప్పుడు తల్లి మేక చెప్పింది గుర్తుకు వచ్చింది. ఇద్దరు పోట్లాడి కాలువలో పడి కొట్టుకుపోయారన్న విషయం గుర్తుకు వచ్చింది. చెప్పండి. అప్పుడే అటువైపు నుండి మరొక మేక ఇటువైపు వస్తోంది. చెప్పాలి మీరు. మరో మేక another goat was cross a canal. Was coming towards Coming it. దాని వైపే వస్తుంది. దాని వైపే వస్తుంది. ఆ దారి రెండు మేకలు నడవడానికి వీలు లేదు. In a way. In that way. But the way is two goats not possible. Crossing canal to cross a canal. The way is not possible to cross two goats at a time. అంతేనా? ఒకేసారి చెప్పాలి. సింపుల్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నాం, చెప్పాలి. అవి రెండు మధ్యలోకి వచ్చాయి. నేను ముందు వచ్చాను అంటే నేను వచ్చానని అవి రెండు పోటాడుకుంటున్నాయి. అవి రెండు both were coming into middle. Both of them came to the ఎక్కడికి వచ్చాయి? మిడిల్.
నేను వచ్చాను మాట్లాడకుండా సేయింగ్ దట్ I came first. దే కేమ్ They సేయింగ్ దట్ ఈచ్ ఆఫ్ దెమ్ saying that each of them came first. కేమ్ ఫస్ట్. ఓకే, నెక్స్ట్. మొదటి మేకకు చిన్నప్పుడు తల్లి మేక చెప్పింది గుర్తుకు వచ్చింది. చెప్పండి. ఇద్దరు పోట్లాడి కాలువలో పడి కొట్టుకుపోయారన్న విషయం గుర్తొచ్చి స్టార్ట్ First got remembered. జస్ట్ ఎ మినిట్. remember. యా ప్లీజ్. మొదటి మేకకు చిన్నప్పుడు తల్లి మేక చెప్పింది గుర్తుకు వచ్చింది. ఇద్దరు పోట్లాడి కాలువలో పడి కొట్టుకుపోయారన్న విషయం గుర్తు వచ్చింది. First got remembered. First got Hmm. remembered. Mother told. First got remembered that her Her mother got told that two goats fight. మొదటి మేకకు చిన్నప్పుడు తల్లి మేక చెప్పింది గుర్తు వచ్చింది. ఫస్ట్ గోట్ రిమెంబర్డ్ That her mother got told టోల్డ్ child. ఏం చెప్పింది? ఏంటి? ఫస్ట్ గోట్ రిమెంబర్ దట్ హర్ మదర్ గోట్ టోల్డ్ ఇన్ హర్ Child days. చైల్డ్హుడ్ డేస్. గుర్తు వచ్చింది. ఏంటది? ఇద్దరు పోట్లాడి కాలువలో పడి కొట్టుకుపోయారనే విషయం గుర్తు వచ్చింది. ఫస్ట్ గోట్ రిమెంబర్డ్ దట్ ద సేమ్. అంటే ఇక్కడ కలపండి. అంటే యాక్చువల్గా దీనికి ఫుల్ స్టాప్ లో లేకుండానే పెట్టేవచ్చు. చెప్పండి. ఇద్దరు పోట్ల. Remember that. Two goats fighted. First got remembered that her mother got goats. Her mother got Told goats. goats. గుర్తుకొచ్చాయి. ఏమని? Childhood. The two ఇద్దరు పోరాడు. The two goats fought and floated away in the Canal. water. In the water. ఓకే, ఇప్పుడు ఇది చైల్డ్హుడ్ డేస్ అన్నది ఇక్కడ పెట్టలేదా? ఫస్ట్ గోట్ రిమెంబర్డ్ హర్ చైల్డ్హుడ్ డేస్. ఫస్ట్ గోట్ రిమెంబర్డ్ హర్ మదర్ గోట్ వర్డ్స్. told in her childhood days. The two goats fought and floated away in the water. Water. ఓకే, వెంటనే మొదటి మేకతో ఇద్దరం పోట్లాడితే కాలువలో పడి నీటిలో కొట్టుకుపోతాం. కావున ఇద్దరం క్షేమంగా కాలువ దాటాలంటే నేను మెల్లగా కూర్చుంటాను, నీవు నా పైనుంచి దాటి వెళ్ళు అని చెప్పింది. రెండవ మేక సరేనని మేక పై నుండి దూకి వెళ్ళింది. రెండు మేకలు క్షేమంగా కాలువ దాటాయి.
ఓకే went అంటే వెంటనే the first goat said ఇమీడియట్లీ immediately. Yes, yes. Immediately the first goat said ఇమీడియట్లీ the first goat said said mm, said that second one ఇఫ్ వి We అదే clot చెప్పింది ఇఫ్ వి ఫాట్ right pot మనం కొట్టుకుంటే clotted into the Mm. canal. వి వుడ్ బి fell down. Floated విల్ బి It ఫ్లోటెడ్ floated into to the canal. floated in to the canal. ఏంటి ఎక్కడ వరకు వచ్చాం? ఫ్లోటెడ్ ఇన్ టు ద కెనాల్. మనం Canal. కొట్టుకుపోతాము. therefore ఇద్దరు నేను కూర్చుంటాను అందుచే కావున ఇద్దరం క్షేమంగా దాటాలంటే therefore క్షేమంగా దాటాలంటే నేను మెల్లగా కూర్చుంటాను, నీవు నా పై నుంచి దాటికి వెళ్ళు అన్నది. would be floated into the canal, therefore sit I would sit slowly, you just నా పై నుంచి అంటే Go upon me. అప్ అండ్ I would sit slowly and you just go upon me and safely on me and we reach safely. అంతేనా? యా. రెండవ మేక సరేనని మేక పై నుండి దూకి వెళ్ళింది. 2 మేకలు క్షేమంగా కాలు దాటాయి. second goat agreed. The second goat Agreed. చెప్పండి. upon me And went and jumped upon the first goat. First goat. And 2 goats reached safe. and the 2 goats reached safely. 2 goats safely. ఇది. సో ఏంటి పరిస్థితి, ఎలా అనిపించింది మీకు? హలో, హౌ డు యూ ఫీల్? ఇక్కడ చూడండి, ఇఫ్ వి ఫాట్, ఇఫ్ క్లాజ్ లో సెకండ్ స్ట్రక్చర్ చెప్పినప్పుడు చూడండి, ఇఫ్ వి ఫాట్ వి వుడ్ బి ఫ్లోటెడ్. సెకండ్ స్ట్రక్చర్ లో స్ట్రక్చర్ ఇది. సారీ, ఇఫ్ క్లాజ్ లో సెకండ్ స్ట్రక్చర్ ఇది. ఓకే, అలా మీరు నేర్చుకునేటప్పుడు ఇక్కడ రాసేటప్పుడు ఏదో ఒకటి వస్తానే ఉంటది. ఓకే, ఓకే, ఏమనిపించింది ఇప్పుడు ఇది ఇలా ట్రాన్స్లేట్ చేయటం? హౌ డు యూ ఫీల్?